శివరాత్రి పర్వదినం మిగతా పర్వదినాల కన్నా భిన్నంగా ఉంటుంది. ఈరోజు భక్తులు ఉపవాసం, జాగారం చేస్తూ శివయ్యను ఆరాధిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా రాత్రిపూట పూజలు చేయటం ఈ పండుగ రోజు చూస్తాం. బిల్వ పత్రార్చనలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాలధారణలు, విభూతి ధారణలు శివరాత్రి నాడు శివుడి ప్రీతి కోసం భక్తులు చేస్తూ ఉంటారు. అయితే కేవలం ఇలా ఏదో పూజలు, అభిషేకాలతో శివుడికి అర్చనలు చేసి మళ్ళీ యథావిధిగా ఆ తర్వాత రోజున జీవితం గడపటమేనా? మరి ఈ పండుగ వల్ల ఏదైనా ఇతర ప్రయోజనం ఉందా అని కాస్తంత హేతుబద్ధంగా ఆలోచిస్తే ఉంది అనే సమాధానమే వినిపిస్తుంది. ఈ సమాధానానికి ఉదాహరణగా లింగ పురాణంలో ఓ చక్కటి కథ ఉంది. ఆ మహాదేవుడే చెప్పిన శివరాత్రి కథ ఇది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే శివరాత్రి వ్రత ప్రభావాన్ని పార్వతీదేవికి ఈ కథ ద్వారా చెప్పాడు. పూర్వం ఒక పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడు. ఉదయాన్నే వేటకు వెళ్ళడం, సాయంకాలానికి ఏదో ఒక జంతువుని చంపి దానితో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే ఓ రోజు ఉదయమే వెళ్ళినా ఆ బోయవాడికి రాత్రి కావస్తున్న ఒక్క జంతువు కూడా దొరకలేదు. దాంతో అతడు నిరాశతో ఇంటి ముఖం పట్టాడు. అలా ఇంటికి తిరిగి వస్తుండగా అతడికి దారిలో ఒక సరస్సు కనిపించింది. రాత్రిపూట ఏదైనా జంతువు అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చి తీరుతుందని, అప్పుడు దాన్ని చంపి ఇంటికి తీసుకువెళ్ళవచ్చని ఆ సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. తన చూపుకి అడ్డు వస్తుందని చెట్టు కొమ్మను నరికేస్తాడు. ఆ బోయవాడికి ఒక ఊత పదం ఉంది. ఎప్పుడు శివశివ అంటూ ఉండేవాడు. అలా అనడం మంచో చెడో అతడికి తెలియదు. కానీ ఆ సమయంలో అతడు శివశివ అంటూనే గడిపాడు. అలా గడిపిన రాత్రి శివరాత్రి పర్వదినమని కూడా అతనికి తెలియదు. ఇక బోయవాడు ఊహించినట్లే సరస్సు దగ్గరికి ఒక ఆడజింక నీళ్లు తాగేందుకు వచ్చింది. అది గమనించిన బోయవాడు దాని మీదకు బాణాన్ని ఎక్కుపెట్టాడు. అయితే ఆ జింక తాను కడుపుతో ఉన్నానని, తనను చంపటం అధర్మమంటూ వదిలిపెట్టాలని అతన్ని ప్రాధేయపడింది. మామూలుగా అయితే బోయవాడి మనసు క్రూరంగా ఉండేది. కానీ ఆ జింకను చూడటం, పైగా అది మనిషి భాష మాట్లాడంతో బోయవాడు దాన్నేమీ చేయలేకపోయాడు. ఆ తర్వాత రెండో జాము గడిచేసరికి ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది. దాన్ని వేటాడాలనుకునే లోపే అది కూడా మనిషి భాషలో మాట్లాడింది. తన భర్తను వెతుక్కుంటూ విరహంతో కృశించి ఉన్నానని, పైగా బక్కచిక్కిన తన శరీర మాంసంతో అతడు కుటుంబానికి ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. ఒకవేళ నీకు ఏ జంతువు దొరకకపోతే తానే తిరిగి వస్తానని అప్పుడు సంహరించమని వేడుకుంది. ఈ జింక కూడా మాట్లాడటం చూసి బోయ ఆశ్చర్యపోయాడు. దాన్ని విడిచిపెట్టాడు. ఇక మూడో జాము గడిచేసరికి ఒక మగజింక అతడికి కనిపించింది. దాన్ని బాణంతో కొడదామని అనుకునే లోపే ఆ మగజింక కూడా మాట్లాడటం మొదలుపెట్టింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని ఆ మగజింక బోయవాణ్ణి అడిగింది. బోయవాడు వచ్చాయని, తనకు ఏ జంతువు దొరకకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా తనకు చెప్పాయని బోయవాడు మగజింకకు చెప్పాడు. అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను ఒకసారి చూసుకొని వస్తానని, అప్పుడు తనని చంపమని ఆ జింక చెప్పి వెళ్ళిపోయింది. ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయ సమయం దగ్గర పడింది. బోయవాడు తనకు మాటిచ్చి వెళ్లిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చుంటాడు. అయితే ఇంతలో మరొక జింక, దాని పిల్లలు ఆ సరస్సు దగ్గరకు వస్తాయి. విల్లెక్కు పెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లలను ఇంటి దగ్గర విడిచి వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది. మరికొద్దిసేపటికి 4 జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం సత్యనిష్టతో అతడి ముందుకొచ్చి నిల్చుంటాయి. అయితే ముందుగా తనను చంపమని ఆ జింకలు ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన బోయవాడిలో పరివర్తన తీసుకొచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావటం, అతడు తెలియకుండానే శివ శివ అనే ఊత పదంతో శివనామస్మరణ చేయటం,
తన చూపుకు అడ్డం వచ్చిన మారేడు దళాలను కోసి కింద పడేశాడు. ఆ చెట్టు కిందనే ఎప్పట్నుంచో ఓ శివలింగం ఉంది. ఆ శివలింగం మీద అతడు వేసిన మారేడు దళాలు పడ్డాయి. అది మారేడుదల పూజా ఫలితాన్ని ఇచ్చింది. 4గో జాము వరకు మెలకువతోనే ఉన్నాడు గనుక జాగరణ ఫలితం కూడా లభించింది. క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకారణాల వల్ల అతడి మనసు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ఠి అతడి మనస్సును పూర్తిగా మార్చింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా ఆ రోజున చేసిన పుణ్యకార్య ప్రభావంతో అతడిలో మంచి పరివర్తన కలిగింది. అందుకే హింసను వీడనాడాడు. ఆ జింకలు కూడా సత్యనిష్ఠితో ఉండడంతో పరమేశ్వర అనుగ్రహంతో ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి. ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరున బోయవాడు నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు ఓ క్షణం ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది. బోయవాడు జింకలను చంపాలనుకోవటంలో చేసిన కాలయాపనే అతన్ని చివరకు అహింస ధర్మచరణమూర్తిగా నిలిపింది. సత్యధర్మ పరాయణలు అహింస మార్గాన్ని అనుసరించినవారు సుస్థిర కీర్తితో నిలిచిపోతారనే ఓ సామాజిక సందేశం ఈ శివరాత్రి కథలో కనిపిస్తుంది.